హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే నువ్వుల చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఎప్పుడు మామూలుగా నువ్వు పిండి అంటే నువ్వుల్ని పిండి చేసి పొడి చేసి మాత్రమే వేసేదాన్ని అనమాట. కానీ చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లో చదివేటప్పుడు బయట షాప్స్లో అమ్మేవారు ఇలా పుట్నాల పప్పు వేసి పాకం ఉండలాగా. సో అలా ట్రై చేద్దామని ఈసారి ట్రై చేసి మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక 4 కప్పులు నువ్వులను తీసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోకి పావు కప్పు పుట్నాల పప్పును కూడా తీసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి టేస్ట్ నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. నేను ఆ టేస్ట్ రీక్రియేట్ చేయడానికి కోసమని యాడ్ చేశాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 4 కప్పుల నువ్వులకి 2 కప్పులు బెల్లం వేసి దాంతోపాటుగా ఒక 1/4 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇది మొత్తం ఉండలేమి లేకుండా బెల్లం కరిగిపోయేలాగా మొత్తం హీట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బెల్లంలో డస్ట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకే నేను ఏది చేసినా ఇలా పాకాలు ఏది చేసినా కూడా ఇట్లా వడగట్టేసాను. చూసారు డస్ట్ ఎలా ఉందో. ఇలా మొత్తం వాటర్ అయిపోయి పాకం ఇలా దగ్గరికి రావాలన్నమాట. ఇలాంటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు దాంతోపాటుగా వేయించిన నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం పాకంలోకి కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. నాది ఇక్కడ కలిపే వీడియో మిస్ అయింది. మీరు ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి గీ అప్లై చేసుకొని మొత్తం అంచులకి చుట్టూ కవర్ చేసి మొత్తం పూసి పెట్టాలన్నమాట. మీకు ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని అందులోకి ఫ్లాట్ చేసుకోవాలి. కావాలంటే మీరు లడ్డు కూడా చుట్టుకోవచ్చు. నేను హీట్గా ఉంటుంది ఎందుకు అని ఇట్లా చిక్కీలాగా ట్రై చేస్తున్నాను. మనం వేసినదంతా ఇలా ఫ్లాట్ చేసుకొని ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఫ్లాట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్లాట్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక కత్తి తీసుకొని చిన్న చిన్న పీసులు మనకి ఎలాంటి షేప్ కావాలో అలాంటి షేప్లో ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత ఏంటంటే మనకు స్టిక్ అయిపోతుంది, రాదు. కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట. చూసారా ఎంతో ఈజీగా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే నువ్వుల చిక్కీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.